లక్షట్పేట మున్సిపాలిటీలోని శ్రీ శివసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పల్లెర్ల లావణ్య శ్రీనివాస్ దంపతుల ఔదార్యంతో వారి వివాహ వార్షికోత్సవ రోజు సందర్భంగా వారు శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో దండపల్లి మండలం కన్నపల్లి గ్రామానికి చెందిన మహిళకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గతంలో కూడా శ్రీ శివసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అలానే ఈ రోజు కూడా లావణ్య శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా ముందుకు వచ్చి కుట్టు మిషన్ పంపిణీ చేయడం చాలా అభినందించదగ్గ విషయమని మా శివసాయి గణేష్ సేవా సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాటిబండ్ల ప్రసన్న, నల్మాస్ ధనలక్ష్మి, సౌజన్య, పాలకుర్తి లావణ్య, తాటికొండ రమాదేవి, నరేంద్రుల భీమన్న, పెట్టెం తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్, నల్మాస్ శ్రీనివాస్, జైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుంచు లక్ష్మి గారికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్ విలువ మొత్తం 6,500 అయితే వాళ్ళ పెళ్లి రోజు జరుపుకున్నటువంటి శ్రీనివాస్ లావణ్య గారు ఒక 1,500, అదేవిధంగా లబ్ధిదారైనటువంటి సుంచు లక్ష్మి గారు ఒక 1,500, మా సేవా సమితి తరఫున ఒక 3,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కుట్టు మిషన్లు మా సేవా సమితి తరఫున మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అనేక కుట్టు మిషన్లు ఇవ్వడం, వారి యొక్క కుటుంబాలు కూడా బాగుపడే విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. మరి ఈ లబ్ధిదారు కూడా ఈ కుట్టు మిషన్ని మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలకుర్తి శ్రీనివాస్ మరియు లావణ్య వారి పెళ్లి రోజు సందర్భంగా ఒక కుట్టు మిషన్ను సుంచు లక్ష్మి అని కన్నెపల్లి వారికి స్పాన్సర్ చేయబడ్డది. అది ఏంటంటే సుంచు లక్ష్మి గారు 1,500, మరి శ్రీనివాస్ మిషన్ని స్పాన్సర్ చేశాము. ఇలాంటి అంటే పెళ్లి రోజు సందర్భంగా, తర్వాత జన్మదిన సందర్భంగా మా కమిటీ నుంచి చాలా వరకు నిరుపేదలకు అంటే వాళ్ళకు తినడానికి, చేయడానికి, కష్టం చేయడానికి కూడా కష్టంగా ఉండే వాళ్ళందరికీ ఈ విధంగా స్పాన్సర్ చేస్తున్నాము. అయితే ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని, ఇంకా ఎక్కువ చేద్దామని మేము అనుకుంటున్నాము. ఈ సందర్భంగా పాలకుర్తి శ్రీను మరియు లావణ్య గారికి మరొకసారి మా కమిటీ తరఫున తర్వాత శుభాకాంక్షలు తెలుపుతున్నాము. భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, తర్వాత 100 సంవత్సరాలు ఇదే విధంగా భార్యాభర్తలుగా వర్ధిల్లాలని మా కమిటీ కోరుకుంటున్నది.